హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన తెలంగాణలో రైతులైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదలైతే కాబోతున్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్తాను. ఎందుకంటే ఎన్ని ఎకరాల వరకు ఎన్ని ఎకరాలకు దాంతోపాటు ఎప్పటి నుంచి మనకు డబ్బులు అనేది పడుతున్నాయి ఈ రోజు నుంచే రేపటి నుంచే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. సో ఈ వీడియోని మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం ప్లీజ్ అయితే సపోర్ట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం లైక్ సపోర్ట్ అయితే చేయాలి కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం అయితే వీడియో అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో మనకైతే ఒక 18వ తారీఖు నుంచి అయితే రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో రేవంత్ రెడ్డి సార్ చెప్పడం అయితే మనకైతే రైతులకి రుణమాఫీ అయితే 2,00,000 వరకు చేస్తామని చెప్పారు కదా. సో రుణమాఫీ అయితే ఆల్రెడీ అయితే అవుతుంది కాబట్టి దాని తర్వాత వచ్చేసి రైతులు ఎప్పటి నుంచో పెట్టుబడి సాయం కింద ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం కింద వచ్చేసి మనకి ఎకరానికి 15,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా. సో దాంట్లో కొన్ని సమస్యల వల్ల వచ్చేసి సబ్ కమిటీలు నిర్వహించి దాని తర్వాత రైతుల దగ్గర నుంచి వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. సో ఎలా అంటే మనకి 10 ఎకరాలకి ఇవ్వాలా, 20 ఎకరాలకి ఇవ్వాలనేది గతంలో ఇచ్చిన ప్రభుత్వం అన్ని భూములకి ఇవ్వాలనేది ఈసారి ప్రభుత్వానికి అయితే డౌట్ అయితే ఉండడం వల్ల ఈసారి ఏం చేసిందంటే కొంతవరకు సబ్ కమిటీ నిర్వహించి కొన్ని కొన్ని జిల్లాల్లో సర్వే అయితే చేసుకుంది. సో రైతులు చెప్పడంలో వచ్చేసి ఏం చెప్పారంటే మనకైతే ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా గానీ, రైతు రుణమాఫీ అయితే చేయాలని చెప్పడం అయితే జరిగింది. సో రైతు రుణమాఫీ గురించి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి రైతు భరోసా వచ్చేసి మనకైతే 5-10 ఎకరాలకే ఇవ్వాలని మన ఉమ్మడి కరీంనగర్ నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది. దాంతో పాటు మనకి ఖమ్మం, అలాగే భద్రాద్రి కొత్తగూడెం. సో మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే అతి త్వరలో అయితే రాబోతుంది. నాకు తెలిసినట్టుగా ఒక మనకి వచ్చే సోమవారం నుంచి అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయం కింద వచ్చేసి ఎకరానికి 15,000 అంటే ఈ వానాకాలం పంటకు సంబంధించిన డబ్బులనేది 7,500 రూపాయలైతే రాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరు మనకి వచ్చేసి సోమవారం రోజున మీ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకైతే ప్రతిసారి అయితే డబ్బులైతే కట్టించి ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా మనకైతే ఈసారి నుంచే కంపల్సరీ అయితే వచ్చేస్తాయి కాబట్టి సోమవారం రోజున 1 ఎకరం ఉన్న రైతులకైతే డబ్బులైతే వాళ్ళ ఖాతాలో అయితే పడబోతున్నాయి. సో దాంతో పాటు మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి. అలాగే రైతు రుణమాఫీ గురించి ఏదైనా మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే లిస్ట్ ప్రకారంగా సో మీరైతే ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. నేనైతే మన ఛానల్‌లో అయితే అప్లోడ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే మాత్రం వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.